ఇదిగోండి మానస అయితే మాత్రానికి పొయ్యిరా తీసుకొని అయితే ఆట ఆడుతుంది. ఆడుతున్నాను పొయ్యి పెడతాను, సెట్ చేస్తుంది. ఇక్కడ పెట్టమని పొయ్య. అందుకే వెల్కమ్ టు అవర్ ఛానల్. మానస ఏమని చెప్పి తాగుతాం కొద్దిగా తర్వాత అనమాట. పొయ్యి పెట్టడం వచ్చే నీకు? అంత పెద్ద పొయ్యి దేనికి అక్క? బాండి ఏమైనా పెడుతున్నారా? అంత పెద్దది అవసరం లేదు. ఇదిగో నేను చెప్పాను కదా ఆట ఆడిద్దని, కాదని ఓటిచ్చేసింది. చూడండి నిజంగా ఆట ఆడుతుంది. ఏం చేశాను కరెక్ట్గా పెట్టా కదా. అంత పెద్ద దేనికే? ఇంత పెద్ద వద్దా? ఓకేనా, చాలు. ఇప్పుడైతే మన ఇంట్లో నుంచి అయితే పొయ్యి అయితే బయటకు పారిపోయి వచ్చేసిందండి. ఇంట్లోంచి బయటకు పారిపోయి వచ్చేసింది పొయ్య. మా కళ్ళ మంట తగ్గిద్ది, దాని మీద మేము బాగా తిని వండుకోవచ్చు, వండుకొని తినొచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే ఇలాగైతే పొయ్యి అయితే పెట్టేసింది. ఇదిగోండి అక్కడ పొయ్యి పెట్టేసి ఇక్కడ పొగలు అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసింది. పొయ్యి మంట వేయాలి కదా, అందుకనే. ఇందాకలా అంటే మధ్యాహ్నం తీసిన వీడియోలోనేమో ఇవి అసలు పొయ్యిలో పెట్టొద్దు అంది. ఇప్పుడు మాత్రం అవే తీసుకెళ్ళి పెడుతుంది చూడండి. గాలి కారాయంట, ఏరి ఎత్తుంది చూడండి. తడిగా ఉన్నాయని తీసుకోవట్లేదు, ఆరినవి మాత్రం తీసుకుంటుంది. అవి కూడా చెక్కలండి. ఇవి భలే దొరికినట్టుకున్నాయి వీళ్ళకి, చెక్కలు దొరికాయి. ఇవేం పుల్లలు, ఇవి మండవా? చెక్కలు తీస్తున్నావు? ఏది? ఇది కొంచెం చెమ్మగా ఉందండి. కొన్ని ఆరినవి ఉన్నాయి అంటే గాలికి. మా అమ్మ అయితే వర్షం వచ్చినప్పుడు అయితే జోరు వర్షం కురిసాక అసలు ఇంట్లో పుల్లలు ఉండవు కదండి, అప్పుడైతే భోగి మంటకి పుల్లలు పెడతాం కదా ఒకదానికొకటి అతికిచ్చి. అదేనండి గూడు కట్టినట్టుగా పెట్టేసి భోగి మంటకి ఎలాగైతే పెడతామో అలా పెట్టేసి మా అమ్మ బయట అయితే పెట్టేసిద్ది. అలా పెట్టడం వల్ల కాస్త వర్షం ఒరిపించినప్పుడు గాలి వీచిద్ది కదా, ఆ గాలికి ఆ పుల్లలు ఆరిపోతాయి. తర్వాత అవి తీసుకొచ్చేసి మంటేసిద్దండి. అప్పుడు మేమైతే అన్నం ఏమైనా చేసుకోగలుగుతాము. ఇప్పుడైతే మరి కుప్పగానే వేసారు కానీ గాలికి అయితే ఆరాయట. ఆరిన వరకు తీసుకొచ్చింది, మరి మండుతాయో తెలీదు. మా పాప మాత్రానికి పప్ప తింటూ అయితే సైకిల్ అయితే తొక్కేస్తుందండి. జాగ్రత్త. అదైతే స్వీటు షాప్ కాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంది. ఇదిగోండి బాగుంది. ఇంతకి మూతంతా పాముకుందండి తింటూనే. సైకిల్ కొంచెం టైట్ ఉందండి, అది కాక ఈ పెడలు లేకపోవడం వల్ల తప్పలేకపోతుంది. కొత్త సైకిల్ కొనుక్కుంటావా? ఈ సైకిల్ ఇచ్చేసి కొత్త సైకిల్ కొనుక్కొని తెచ్చుకుంటుంది ఏంటండి. మా అమ్మ కొంటా అంది కొత్త సైకిల్, అందుకని అంటుంది మా పాప. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అక్క అయితే పొయ్యి అయితే అంటించేస్తుందండి. ఇదిగోండి మా అక్క అయితే సేఫ్టీ పిన్నీసులు ఉంటాయి కదండి, చూపించక్క పిన్నీసు, చీరగా పెట్టుకున్న పిన్నీసులు, వాటితో అయితే పచ్చిమిరపకాయలు అయితే చీరేస్తుంది. అంతేనాక? అంతే. అదిగోండి అలాగైతే చీలుస్తుంది మా అక్క. అక్కడ 2 బట్టలు చేయక్క ఇలాగా. ఎందుకు అక్క ఇలాగా? పచ్చిమిరకాయలు బజ్జీలు వేస్తే పేలిపోతాయి కదండి, అందుకని. కాదు అలా బజ్జీ వెళ్ళి ఉదికి మంచిగా బాగుంటుందని. నువ్వు అలా మిరపకాయ పనంగా వేస్తే పేలదా అమ్మ? ఏం చిన్నది కదమ్మా, నూనె వేసి వాటర్లో ఒకసారి ఏంచి చూస్తావా? సరదాగా మాట్లాడుకున్నామంటే నిజంగానే పేలుతాయి, ఇలా చీలిస్తేనే పేలవు. మా పాప అయితే సైకిల్ ఆపేసి ఇంకా బాల్ తోటి అయితే ఆట అయితే ఆడేస్తుందండి. జాగ్రత్త, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే మేము చాయ్ పెట్టేస్తున్నామండి. పొద్దు కాస్త చాయ్ మిగిలిందన్నమాట. చాయ్ అయితే వెయిట్ చేసేస్తున్నాం ముందుగా. అలాగే ఏం చేస్తున్నాం అన్నది ఇప్పుడు చూపించేస్తున్నాను. అది కాక వీళ్ళిద్దరు చూడండి, ఇద్దరు కూర్చుతారు పొయ్యి కాడ, ఒక్కరు కాదు. అంత పెద్ద పని ఏం పెట్టినారు మీరు? అంత పెద్ద పని ఏమిటి? ఓ డబల్ రొట్టె ఏంటి స్పెషల్? ఇప్పుడైతే ఈ వీడియో
అయితే సాయంత్రం లాగండి. మేము మధ్య అట్లా వీడియో తీసాం కదా, అది చెప్పేది మాకు అట్లకి వచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మొత్తం సాయంత్రం లాగ్ మాట. బన్నుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసింది. ఎంత కావాలి? 22 రూపీస్ అంటండి ఈ బన్ను ప్యాకెట్ అయితే. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చేసింది బండ్లు. కానీ ఫ్రెష్గా ఉందో లేదో నాకు డౌట్. ఎందుకంటే మెత్తగా ఉంది, పెసగా ఉంది. మెత్తగా ఉంది, చూడటం కదా బాగుంది. మొన్న అలాగే తెచ్చుకున్నాం, పాడైపోయింది. కలిపి ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చిన రోజున మెత్తగా ఉంది, పెసగా ఉంటాయి అమ్మ. గట్టిగా ఉంటే నిలవాగినట్టు అంటే కొన్ని ఉడకవు కదా, మెత్తగా ఉన్నాగా. ఇంకో ఆ రోజు ఇలా రాలేదండి, అందుకనే. మా తమ్ముడు అయితే మెక్కుతాడంటండి. టీ కాగిందా? టీ అయితే మసిలిపోతుంది ఎందుకంటే మా అక్క అయితే టీకి అయితే గ్లాస్ అయితే ఇచ్చేసింది. మా అక్కకి ఈ రోజు అయితే బాగా చలిగా ఉందండి, వాతావరణం చల్లగా ఉంటుంది కదా. కండువ చేతిలో ఉంచుకొని కూడా ఏంటి అక్క కర్రలతో పని? దాంతో అంటుకోదా? జారి పడితే కాదు. చూసారా మా అక్క గంటతో దిగుతూ అంటుకుపోతుంది. ఇప్పుడైతే అంటుకోదు, అయిపోయింది. కొంచెం ఉంది. మరి అమ్మకి అది? అమ్మకేనా? మా అక్కకి కాదంట, మా అమ్మకాట. కళాయి పెట్టమంటున్నారు, కళాయి పెట్టేస్తున్నాయి. అయితే డబల్ రొట్టె తోటి స్పెషల్ అంటున్నారండి. అసలు ఏం చేస్తారు? అసలు బాగుంటుందా? బాగుంటుందా? ఏంటి చేసేది? మీరు ఏదో చేద్దాం అనుకున్నారుగా. నా తెలియదు అదేంటిది. ఏక తిందామని వచ్చా అన్నావు, బాగుంటుందా? బాగుండేది అసలు. ఈ విషయం ఏంటంటే ముందు నువ్వేకా చెప్పవద్దు అంత స్పెషల్గా ఏదో చేస్తున్నారని. మళ్ళీ మర్చిపోయావా? చూడండి చెప్పిందే మళ్ళీ మర్చిపోయి. నూనె దేనికి? ఇగో ఇక్కడైతే శనగపిండి కలిపింది బుజ్జ. నేను ఒక పచ్చిలు అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి బజ్జీలు అనుకుంటున్నా. ఇదిగోండి కలిపేసిన శనగపిండి, ఇవైతే మిర్చి, ఇంకా ఒడిలో ఉన్నదైతే బన్ను, ఇదైతే నూనె. ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తున్నా? ఆట ఆడుతున్నావా? దరివేస్తున్నా. దరువా? ఇవాళ అమ్మ నాకు బజ్జీలు ఎలాగే చెప్పింది, దాన్ని బట్టి ప్రాసెస్ వేస్తాం. మొన్న ఆ మధ్య ఒకసారి బోండా వేసి అంత షార్ప్గా వేసాను, టపటపట వేసాను. ఇప్పుడు కూడా బజ్జీ వేస్తా, చూస్తావా నువ్వు? నీకు వచ్చా? వచ్చు. మిర్చిలో నేనే ఎప్పుడు చూసినా వంట రాదంటావు కదా. మిర్చిలో రాని నేనే. ఇగో ఈ బజ్జీలో కాదే, మిర్చిలో రాని కాదు, మిర్చిలో రాని ఎంత ఉందో కాదకా. మిర్చిలో రాని అందుగా కాదు, మిర్చిలో రాని కాదు, మిర్చిలో రాని. మిర్చిలో రాని ఉంది, లేదా మిరపకాయల రాని. వేయకపోతే అవుతుంది బాజా. కాకిందా? అమ్మ చెప్పింది ఎలా వేయాలో. కొంచెం పర్లేదండి, కొంచెం చెప్తే పని నేర్చుకుంటాను ఎలా వేయాలన్నది. ఇగో ఇలాగుండా అలా పనం వేసేసి అలాగే అలా ముంచి చెయ్యాలి. పెట్టేయచ్చు నూనెలో. 5 వేలు 5 బజ్జీలు వస్తాయి. మా అక్కలు ఇవాళ నన్ను ఆడుకుంటున్నారండి. ఒకటి అక్కే, ఇంకొకటి చెల్లి. ఇప్పుడు ఏమైనా చెల్లెని అక్కేనా ఆట ఆడుతున్నారు కదా. నూనె కాగిందిలో చూస్తుందండి. ఆగింది. ఇంక బజ్జీలో వేసేస్తాను నేను. ఇదిగోండి ఇలా అయితే వేసేయమని మా అమ్మ. సోడా వేసావా అందులో? కొంచెమే వేసానమ్మ. వంట రాదు అంటే ఒక్కొక్కసారి బాగానే చేసిద్దండి విచిత్రంగా. విచిత్రం చెప్పేదల్లా మాట అంతా అసలు నాకు వంట రాదు అంటది, కానీ చెబితే బాగానే చేసిద్ది. అది నన్ను ఇరికిటండి. మా అక్క చూడండి సైడ్ వాయిస్ ఎత్తుంది. తర్వాత ఇది బాగా వస్తుంది. 2 ముక్కలు చేస్తానండి, చాలా బాగా అవుతుంది. పేలకు అమ్మ నువ్వు పేలదన్నావు కదా. ఇది పేలదన్నా, నేను పేలనన్నా. ఓ స్టీల్ మూకిడి కాదు అక్క, స్టీల్ మూకిడే చూసుకోండి. అయితే ఏమైంది? ఏం కాదు, స్టీల్ది వేలిద్దంట. లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవాళ నేను బజ్జీలు వేసేసా ఫ్రెండ్స్. నువ్వు వద్దురా, నూనె కడుకు, నువ్వు వద్దురా. అటెళ్ళు కాలుతుంది. మా అమ్మ ఎలా చెప్పింది అలా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను అయితే బజ్జీలు ఎందుకంటే నాకు ఇగో ఇలా వేయమని చూపిస్తుంది మా అమ్మ. సేమ్ నేను అలా వేసేస్తాను అన్నమాట.
సోడా అయితే సరిపోలేదంటండి, అందుకే కొంచెం అయితే కలుపుతున్నారు. ఇదిగోండి ఉబ్బలేదు, అందుకే లైట్గా అయితే సోడా అయితే కలుపుతున్నారు. నువ్వు చెప్పు. వీళ్ళిద్దరు చూడండి తగాదా ఎలాగుందో. వద్దని గందుకి ఏం పట్టుకుంటా అంటుంది మా అక్క. అక్క కాదే చింతలే పట్టుకుంటాడేది. అవును, మా అక్క పట్టుకుంటా అంటున్నా. అయ్యా అందుకనే వద్దనే. ముగ్గు పెట్టుకోకూడదు, వాసన దూరంగా ఉంచుకొని చూడాలి. ముగ్గు పెట్టుకోనా. అక్కడ ఇదిగోండి ఈ వాయి అయితే అయిపోయింది, ఇంకా తీసేస్తుంది వాయిని. నామే పడాలనా. అక్క నువ్వు సైలెంటేనా? కాలింది. ఏమైంది? గోల పెట్టాను తెచ్చి అంటుకుపోయింది. చిన్నగా ఉంది కదా గంచిగా అంటుకుపోయింది. ఇంకో దెడ్డు ఉండాలిగా, ఏమైంది తీసుకురాలేదా? లేదా అక్కడ ఉంది. ఇదిగోండి మా పాప నోట్లో పెట్టుకొని తింటుంది కదా, ఇదైతే బజ్జీలకండి. ఇలాగైతే కట్ చేశారు. మా పాపే కదా, ఏమైంది అవే ఇప్పుడు వేసి తింటాం. ఇదిగోండి ఇలాగైతే బందులను అయితే కట్ చేసేసారు. వీటితోటైతే బజ్జీలు అయితే చేస్తారంట. బజ్జీలు అయితే పెట్టాను నేను. ఇదిగోండి చూడండి. ఎక్కడో చూసిందంట అక్క. తిన్నారా? బాగుందా అక్క? తీగా ఉంటుందా? బాగుంది. ఎలా ఉంటుందో తెలియదండి. కర్ణాటకలో చూసింది. తిరునాళ్ళకా? కర్ణాటకలో అంట. రాయచూర్ కర్ణాటక రైసూర్ తెలంగాణ బోర్డర్. ఇదిగోండి బన్ బజ్జీ అయితే ఇలాగైతే తయారైపోతుంది. అక్క తిప్పు ఒకసారి. అక్క బన్ బజ్జీగా ఇది? బాగుంది కదండి పేరు, బన్ బజ్జీ. ఇదిగోండి బజ్జీ అయితే తీసేస్తుంది. బజ్జీలో రాణిని అంటేనే బన్ బజ్జీ మాత్రం వేయలేకపోతుంది మా అక్క. అది ముక్కలు అయిపోతున్నాయి. చూపించే ముక్క. ఇదండి పిండి కొంచెం జోరైనట్టుకుంది. మా కియం గడి అయితే బండికి ఎప్పుడు వేసి పెడదామని చెప్తున్నాడే. కియం గడి ఉండి కడుగుతాడు షో. ఇదిగోండి ఒక్కొక్క బజ్జీ మాత్రమే వేస్తున్నారు విడివిడిగా. ఇదిగోండి ఈ బజ్జీని అయితే ఇలాగ తిరగే వేస్తుంది. వంటలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు నేనైతే బండి మీద పెట్టేసామాట. ఇప్పుడు నేను బేరానికి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి మన బన్ బజ్జీ కాడ దీని కాంబినేషన్ ఇక్కడ ఉందండి, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదైతే బూందీ, సన్నగా బూందీ తయారు చేసింది మా అక్క అయితే. అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోమని మా అమ్మ కట్ చేసుకున్నాను. అలాగే ఇగో ఉప్పు కారం డబ్బా కూడా ఉంది మా కాడ రెడీగా. దీంతో అయితే ఇప్పుడు బన్ బజ్జీ అయితే రెడీ చేస్తున్నా. ఆల్రెడీ మనం వండేస్తున్న బన్ బజ్జీ కాబట్టి వచ్చింది మా తమ్ముడు మాట. ఇవ్వండి అది తీసుకుంటాను, అది తీసేస్తాను. ఇప్పుడు నేను బన్ బజ్జీని తీసేసి ఇదిలా పెట్టి ఇలా కట్ చేస్తాను. మా చెల్లికైతే చేయది తెగిందండి. ఒక వాటర్లా చూపిద్దాం అనుకుంది, కానీ చేయది కొసిపోయింది. లైట్గా కొద్దిగా బ్లడ్ వస్తుంది. కడుక్కొని రేపు వాచ్ చేసుకుంటాం. చెయ్య చాకు కడుక్కొని వస్తానికి అయితే వెళ్తుందండి. ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట. ఇది బన్ బజ్జీ మంది. చేతికైతే కట్టుకున్నాను. బూందీ వేసి పైన మిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసేస్తుందండి. ఇప్పుడు కారం. గరం గరం బన్ బజ్జీ రెడీ అయిపోయింది. సరిగ్గా చూపి.
మా తమ్ముడికి తెచ్చి ఎలా ఉందో చెప్పాలి ఇంకో వీడు ఇంకోటి కట్ చేస్తాను నేను ఇందాడ బూందీ పెట్టింది పడలేదండి, నేను మా పాపకి వెళ్ళి చూసుకుంటే అది నొక్కలేదు అన్నమాట. నిమ్మకాయ ఉంటే పిండుకుంటే బాగుంటుందండి. నిమ్మకాయ లేదు మా దగ్గర. నిమ్మకాయలు తేవాలంటే సెంటర్ పోవాలి అంటే 2 కిలోమీటర్ దూరం పోవాలి. ఇదిగోండి ఇలాగ ఆనియన్స్ రేట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వేయండి సరిపోతాయి. ఇదిగోండి ఇప్పుడైతే ఇక కారం డబ్బా. ఇప్పుడు అది ఎవరికి ఇస్తావు? ఇదా అమ్మకిస్తా. ఇదిగోండి మా చెల్లి మా అమ్మ అంటది బజ్జీల బండి పెట్టమ్మ అంటే చేకోసుకొని వచ్చి వాటది. నేను ఏదో ట్రై చేద్దాం నాకు ఇలా చేతికిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయవచ్చు కిప్ చేసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అమ్మకి చేస్తా అప్పుడు చూడు అసలు ఇప్పుడు భద్రత ఇది చూడు మాంసం మా అక్కకి బన్ని బజ్జీలే బాగా ఇష్టంగా బాగున్నాయంట. వాళ్ళైతే ఆడ కూర్చొని తినేస్తూనే ఉన్నారు. మా చిన్నక్క బాగా కనపడుతుంది చూడండి, కుర్చీ చాటున దాంకొని తింటున్నట్టుగా కనిపించింది మీకు చూస్తే. మా చెల్లి అయితే ఒక్కడొకటి ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చేస్తుందన్నమాట. చేదగినా పని మాత్రం ఆగలేదండి. మీరు కూడా తీసుకొని ఎట్లా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే చెప్పండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా తమ్ముడిని ఇంకో దానికోసం వచ్చేసాడు డబ్బులు. మా తమ్ముడిని అడుగుతుంది ఇంట్లో ఎవరినాడు అట్లా చెప్పండి. మా చూడు ఏమన్నాడు, కట్ చేత రాకపోయినా నేనే నేర్పించా అన్నాడు. నిజం ఇది మా షే కటింగ్ అయితే నేను మంచి కట్ చేయలేదు అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది కటింగ్ బాగాలేదని చెప్పి మా తమ్ముడు నేర్పించాడు. ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట. దీనివల్ల నా చేతి తెగింది అంటే ఇలా కట్ చేయడం వల్ల, ఎందుకంటే ఇట్లా కింద పెట్టి ఇలా తెగిందన్నమాట దానివల్ల. అందుకనే మా తమ్ముడు నేర్పించాడు. చేతిలో పెట్టుకొని కట్ చేయకుండా ఇట్లా కింద పెట్టి కట్ చేయాలి అక్క అని చెప్తున్నాడు మాట వాడు. ఇదిగోండి ఇప్పుడు మా అక్కకి ఇస్తాను, మా నాగనక్కకి. అబ్బా ఇప్పుడు దాకా నాకు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిద్దంటండి మా చెల్లి. ఫ్రీగా నాకు డబ్బులు ఇస్తున్నాడు. అబ్బా చూడండి నన్ను ఏమంటుంది, అంత మాట అందా మీరు చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అదే చెప్తారు అక్క, ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఇవ్వాలి కదా. అవును మీ చెల్లి బండి పెట్టింది కానీ సొంత వాళ్ళైతేనే ఎవరైతేనే మన బండి పెట్టక డబ్బులు ఇవ్వాల్సిందే. ఇగో వేడి వేడి బండి బజ్జి. నా దగ్గర డబ్బులు వెళ్ళి నీ కొడుకుని అడిగి తీసుకోపో. ఇంకోటి మా చెల్లికి కోసి ఇచ్చేస్తున్నానండి. నాకు భలే ఉంది. ఆనియన్స్ అంటే ఈ పెద్దకి అక్కడికి వచ్చేసాడు. ఆనియన్స్ వాడు ఇంకోటి తినక తొలగి ఇంకో చేయది సాపేస్తున్నాడండి. మా చెల్లి కూడా తినేస్తుందండి. లాస్ట్గా అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్గా అయితే మా చెల్లి తింటుందన్నమాట. సూపర్గా ఉందండి. ఉల్లిగడ్డ బూందీ కారం సూపర్ కాంబినేషన్. అసలు తినే కొంది తినబుద్ది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.